పూరా లోకల్. నేను పార్లమెంట్ మెంబర్గా ఉన్నప్పుడు 2020 కరోనా టైంలో కూడా నేను పార్లమెంట్ ఉంది ఎల్బీ నగర్ నుంచి మల్కాపూర్ అంటే వేర్ టోల్ గేట్ స్టార్ట్స్ జిఎంఆర్ రోడ్ స్టార్ట్ అయ్యే వరకు చిన్న రోడ్ ఉండే 600 కోట్లతో యాన్యువల్ ప్లాన్లో నేను కోరగానే ఇమీడియట్గా నేను హైదరాబాద్లో నేను అప్పుడు కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారు అటెండ్ అయితే యాజ్ పర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రిక్వెస్ట్ ఐఎమ్ శాంక్షన్ దిస్ అండర్ యాన్యువల్ ప్లాన్ అని చెప్పి 8 లేన్గా మల్కాపూర్ వరకు తీసినాం. దాని దగ్గర నుంచి ఎల్బీ నగర్ నుంచి అంటే చింతలకుంట నుంచి హైదరాబాద్ అవతలో హైదరాబాద్ రేడియో స్టేషన్ ఉంటే అక్కడి వరకు డబుల్ డెక్కర్ రోడ్డు ఇప్పుడు 8 కిలోమీటర్ ఎంతో నాగపూర్లో నిర్మించింది. కింద రోడ్ వస్తుంది, పైన నేషనల్ హైవే వస్తుంది, పైన నీకు మెట్రో వస్తుంది. దాన్ని హైదరాబాద్ వరకు మా ప్రపోజల్ ఫేజ్ 2లో మీకు ఇక్కడ కేంద్రానికి సబ్మిట్ చేసాం కాబట్టి ఆ డబుల్ డెక్కర్ రోడ్ వస్తుంది. ఎందుకంటే ఆ నుంచి అక్కడ దాదాపు 100 కాలనీలు 4-5 లక్షల పాపులేషన్ ఉంటుంది. సో నేను డబుల్ డెక్కర్ రోడ్ అడిగినప్పుడు వెంటనే స్పందించి ట్రాఫిక్ పర్ డే 1 lakh ఉంటుంది, మాకు ఎల్బీ నగర్కి వెళ్ళి విజయవాడ రోడ్ ఎక్కడానికే 1 hour పడుతుందంటే డబుల్ డెక్కర్ రోడ్డు కూడా పాజిటివ్గా స్పందించి కన్సర్న్ ఆఫీసర్ అప్పుడు అక్కడే ఉండి చెప్పిండు 1 lakh దాటుతుంది. అంతకుముందు 8 క్యారేజ్ మన వెంకటరెడ్డి గారు అడిగినప్పుడు ఇచ్చినాం కాబట్టి ఆ వీడియో కూడా చూపించిన. ఆయన నాతో వెంకటరెడ్డి నా పేరు మెన్షన్ తీసుకొని చెప్పిన ట్రాఫిక్ ఇవన్నీ చెప్పిన లెక్కలతో సహా చెప్తే వెంటనే శాంక్షన్ చేస్తున్నానని చెప్పి వారు చెప్పడం ఆ ప్రాంత ప్రజలకు కూడా ఒక మంచి. ఇక్కడ ఎన్నో కాలనీల వాళ్ళు ఏంటంటే యూటర్న్ చేసుకొని రావాలంటే కొన్ని 100 కాలనీలు ఉన్నాయి. జ్యుడిషియల్ కాలనీ, సెక్రటరియట్ ఎంప్లాయీస్ కాలనీ, అన్ని కాలనీలు అక్కడనే ఉంటాయి. దాన్ని కూడా శాంక్షన్ చేస్తానని చెప్పినందుకు మంత్రి గారికి, గడ్కరీ గారికి ధన్యవాదాలు.